ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నారాయణ కవచం ఇప్పుడు మీ అందరి కోసం నేను అందిస్తున్నాను, చదివి వినిపిస్తున్నాను. ఇది అత్యద్భుతమైనటువంటి మహామంత్ర రాజం. శ్రీమద్భాగవతంలో 6వ స్కంధంలో 8వ అధ్యాయంలో ఈ నారాయణ కవచం ఉంటుంది. ఈ కవచం వల్ల దేవేంద్రుడు భయంకర సంకటాల నుంచి బయటపడ్డాడు. మానవుడు అన్నాక ఎప్పుడో ఒకప్పుడు సంకటాలు, కష్టాలు రాకుండా ఉండవు. ఇంద్రాది దేవతలకే కష్టాలు వస్తూ ఉంటే సామాన్య మానవులకి రావడంలో ఆశ్చర్యమే ఉంది. తీవ్రమైన భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, మహాబాధలు జీవులకు కలిగినప్పుడు ఈ కవచాన్ని పఠిస్తే ముందు శరీరము సురక్షితమవుతుంది, మనస్సు దృఢమవుతుంది, ఎటువంటి పని అయినా తక్షణమే అయిపోతుంది. మన భక్తి విశ్వాసములు పారాయణ చేసేటటువంటి విధానమును బట్టి ఫలితం ఉంటుంది. మనం ఎంత భక్తితో పారాయణ చేస్తే, ఎంత శ్రద్ధతో పారాయణ చేస్తే అంత బాగా ఫలితం పొందుతాం. నారాయణుడు మన శరీరమునకు కవచమై మనల్ని రక్షిస్తాడు. దీని గురించి ఇంత అంతా అని చెప్పలేను. ప్రస్తుతం ఉన్న ఈ భయంకర దుస్థితిలో, ఈ భయంకర వ్యాధి కాలంలో ఈ కవచాన్ని అందరూ కూడా పారాయణం చెయ్యండి. చెయ్యడానికి స్వరం చాలా అవసరం గనక, అపశబ్దములు లేకుండా ఉండాలి గనక, సంస్కృతంతో ఎక్కువగా సంబంధం లేనటువంటి వాళ్ళు, సంస్కృతమును ఎక్కువగా పఠించడం అలవాటు లేనివారు, నేను ఎలా చదివానో దానిని శ్రద్ధగా విని అలాగే చదవండి, లేదా శ్రవణం చేసినా చాలు. ఈ కవచం పారాయణము చేయటం వలన, శ్రవణము చేయుట వలన, ఇతరులకు కాగితం మీద రాసి పంచిపెట్టడం వలన కూడా సమాన ఫలితాలే వస్తాయి. ఇంతెందుకు, మీ చేతిలో విష్ణుమూర్తి కవచ రూపంలో ఉన్నాడు, మీ శరీరానికి కవచ రూపంలో రక్షణ ఇవ్వబోతున్నాడు. అటువంటి పరమ పవిత్రమైన నారాయణ కవచం మీకోసం అందిస్తున్నాను. ధౌతాంఘ్రిపాణిరాజమ్య స పవిత్ర ఉదంముఖ కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతశుచి నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే. పాదయోః జానునోః ఊర్వోరుదరే హృద్యథోరసి ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్. ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా కరన్యాసం తతః కుర్యాత్ ద్వాదశాక్షర విద్యయా ప్రణవాది యకారాంతమంగుళ్యంగుష్ఠపర్వసు. యసేద్ధృదయ ఓంకారం వికారమనుమూర్ధని షకారంతు భ్రువోర్మధ్యే నకారం శిఖయా దిశేత్. వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తి భవేద్బుధః. స విసర్గం షడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్. ఓం విష్ణవే నమ ఇతి. ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం షట్శక్తిభిర్యుతం. విద్యాతేజస్తపోమూర్తిమిమం మంత్రముదాహరేత్. ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్ఠే. దరారి చర్మాసి గదేషు చాపపాశాన్ దధానోష్టగుణోష్టబాహుః. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః యాదో గణేభ్యో వరుణస్య పాశాత్. స్థలేషు మాయావటు వామనోవ్యాత్ త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః. దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాత్ నృసింహః అసురయూథపారిః. విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుః న్యపతంశ్చ గర్భాః. రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః. రామోద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణో వ్యాద్భరతాగ్రదోస్మాన్. మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాత్
నారాయణః పాతు నరశ్చహాసాత్. దత్తస్త్వయోగాదధ యోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబంధాత్. సనత్కుమారోవతు కామదేవాత్ హయశీర్షా మాం పథి దేవహేళనాత్. దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. ధన్వంతరిర్భగవాన్ పాత్వపథ్యాత్ ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా. యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాత్ బలో గణాత్ క్రోధవశాదహీంద్రః. ద్వైపాయనో భగవాన్ అప్రబోధాత్ బుద్ధస్తు పాషండగణాత్ ప్రమాదాత్. కల్కిః కలేః కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః. మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్ గోవింద ఆసంగవమాత్తవేణుః. నారాయణః ప్రాహ్న ఉదాత్తశక్తిః మధ్యం దినే విష్ణురరీంద్రపాణిః. దేవోపరాహ్నే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మాం. దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోవతు పద్మనాభః. శ్రీవత్సధామా పరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోసిధరో జనార్దనః. దామోదరో వ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః. చక్రం యుగాంతానలతిగ్మనే బిభ్రమత్ సమంతాద్భగవత్ప్రయుక్తం. దందగ్ధ్యరి సైన్యమాసు కక్షం యథా వాతసఖో హుతాశః. గదేశ నిస్పర్శన విస్ఫులింగే నిష్పింఢ్యజిత ప్రియాసి. కోష్మాండవైనాయక యక్షరక్షో భూతగ్రహాంశ్చోర్ణయారీన్. త్వం యాతు ధాన ప్రమథ ప్రేతమాతృ పిశాచ విప్రగ్రహ ఘోరదృష్టీన్. దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోరేర్హృదయాని కంపయన్. త్వం తిగ్మధారాసి వరారి సైన్యం ఈశ ప్రయుక్తో మమ ఛింధి ఛింధి. చక్షూంసి చర్మన్ శతచంద్రఛాదయద్విషామఘోనాం హర పాపచక్షుషాం. ఎన్నో భయం గ్రహేభ్యో భూత్కేతుభ్యో నృభ్య ఏవ చ. సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యో అంహోభ్య ఏవ వా. సర్వాణ్యేతాని భగవన్నామరూపాస్త్రకీర్తనాత్. ప్రయాంతు సంక్షయం సద్యో ఏన శ్రేయః ప్రతీపకాః. గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్చందోమయః ప్రభుః. రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విశ్వక్సేనః స్వనామభిః. సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః. బుద్ధీంద్రియమనఃప్రాణాన్ పాంతు పార్షదభూషణాః. యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్. సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః. యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయం. భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తిః స్వమాయయా. తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః. పాతు సర్వైః స్వరూపైః నః సదా సర్వత్ర సర్వగః. విదిక్షు దిక్షోర్ధ్వమథః సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహః. ప్రహాపయల్లోకభయం స్వనేన స్వతేజసాగ్రస్తసమస్తతేజాః. మఘవన్నిదమాఖ్యాతం వర్మనారాయణాత్మకం. విజేష్యస్యంజసా ఏన దంసితోసురయూథపాన్. ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా. పదా వా సంస్పృశేత్సజ్జః సాధ్వసాత్ స విముచ్యతే. న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్. రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్. యమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజః.
యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా యయౌ చిత్రరథః స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః గగనాన్యపతత్సద్యః స విమానో హ్యవాక్షిరాః స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః పరాస్య ప్రాచీ సరస్వత్యాం స్నాత్వా ధామస్వమన్వగాత్. శ్రీశుక ఉవాచ యయిదం శృణుయాత్కాలే యో ధారయతి చాదృతః తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్ ఏతాం విద్యామధిగతో విశ్వరూపాత్ శతక్రతుః త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేసురాన్. ఇది అత్యంత పవిత్రమైన నారాయణ కవచం. ఈ కవచాన్ని భక్తితో పారాయణము చేసినవాడు, శ్రద్ధతో విన్నవాడు ఎవడైనా సరే సురక్షితుడవుతాడు, భయంకర శత్రువుల్ని జయించగలుగుతాడు. ఈ నారాయణ కవచాన్ని పారాయణ చేసినవాడు, శ్రద్ధతో విన్నవాడు, ఇతరులకు చెప్పినవాడు సమస్త భయాల నుంచి విముక్తి పొందుతాడు. ఇది వైష్ణవీ విద్య. దీనిని ధరించినవాడు ఏ ప్రభుత్వ భయానికి భయపడవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వ భయం వాడికి ఉండదు. దొంగలు అతనిని భయపెట్టలేరు. భూతప్రేత పిశాచాది భయం ఉండదు. క్రూర మృగాల భయం ఉండదు. పూర్వం కౌశిక గోత్రానికి చెందిన ఒక విప్రుడు ఇది ధరించి మరుభూమిలో తన దేహాన్ని త్యజించాట. అంటే ఏంటి? ఒక శ్మశానానికి సంబంధించిన భూమిలో ఈ కవచం చదువుకుని శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన శవం అక్కడుంది. ఆ శవం మీద నుంచి గంధర్వరాజు చిత్రరథుడు తన భార్యలతో విమానంలో ఎగురుతూ ఉంటే ఆ శవం మీదకి రాగానే విమానం ఢామ్మని తలకిందులుగా భూమి మీద పడిపోయాడు ఆయన. అంటే ఈ కవచాన్ని పారాయణ చేసిన వాడి శవం కాని ఎముకల మీద నుంచి కూడా దివ్య విమానాలు ఎగరలేవు. ఎగిరితే వాళ్ళ మహిమలు పోతాయన్నమాట. అప్పుడు ఆయన తలకిందులుగా పడిపోయి ఇదేమిటని అసలు విషయం తెలుసుకుని వాలఖిల్య మహర్షుల ద్వారా ఇది నారాయణ కవచం ధరించిన బ్రాహ్మణుని యొక్క అస్థికల యొక్క మహిమని తెలుసుకుని ఆ అస్థికల్ని తీసుకెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి మళ్ళీ ఈ కవచం చదివి అప్పుడు తన శక్తి తిరిగి పొంది తన లోకానికి వెళ్ళగలిగాడు. దీన్ని బట్టి ఈ కవచం ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ కవచం భక్తితో నిరంతరం పారాయణ చేసేవాడి శరీరాన్ని ఏ శత్రువైనా దుర్మార్గత్వంతో ముట్టుకుంటే తక్షణం నశించిపోతాడు. ఈ కవచాన్ని పారాయణ చేసిన వాడిని ఏ శత్రువులు ఏమీ చేయలేరు. సకల ప్రాణులు ఈ కవచ పారాయణ చేసిన వాడిని గౌరవంగా చూచి నమస్కరిస్తాయి. సమస్త భయాల నుంచి ఈ కవచ పారాయణ చేసిన వాళ్ళు విముక్తులవుతారు. ఇది చాలా గొప్పది. శత్రువులను తొలగించుకొని సకల సంపదలను పొందడానికి ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదు లేదు లేదని త్రిమూర్తులు చెప్పారు. అంత గొప్ప కవచాన్ని భక్తులు నిరంతరం పారాయణము చేసి శ్రవణము చేసి తరించెదరుగాక.